సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, నిన్నటి దినం ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు జరిగాయి. బహు దివ్యమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ విత్తనాలు విత్తితే దివ్యమైన సందేశం. సెకండ్ సెషన్లో బైబిల్ చరిత్రలోనే ఓ ఉత్తమమైన తల్లి కథ ఇది. హిజ్కియా తల్లి అబియా, దివ్యమైన వర్తమానం. మూడవ సెషన్లో వీడితో జాగ్రత్త, వీడు నీ భక్తి జీవితానికి టోపీ పెట్టే టోబియా అని, వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండవది, ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో మెదక్ టౌన్ సిఎస్ఐ గ్రౌండ్ నందు 3 దినాలు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా సువార్త సభలు ఏర్పాటు చేశాం. కుటుంబాలుగా కూడి రండి, పాలు పంపులు పొందండి. అలాగే 30, 31 తారీఖుల్లో మెగా యూత్ కాన్ఫరెన్స్. యవన బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా యవనస్తుల సదస్సుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వచ్చే బిడ్డలు మందిరంలో మీరు ఉండొచ్చు. మందిరంలోనే మీకు అకామిడేషన్, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఏర్పాటు చేస్తాం. అయితే వచ్చేవాళ్ళు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టగలిగే సామర్థ్యత మాకు లేదయ్యా, మా పరిస్థితి బాగాలేదు, అలాంటి వాళ్ళు ఉచితంగా రావచ్చు. దేవుడు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టగలిగే ఆర్థిక సామర్థ్యత ఉన్న వీటిలో రిజిస్ట్రేషన్ చేయించుకొని రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మందిరంలోనే ఉండొచ్చు. తగ మాత్రపు వసతులతో మందిరంలో ఏర్పాట్లు జరుగుతాయి, సద్వినియోగం చేసుకోండి. ఈ 2 విషయాలు మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మంచిది. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట ఎవరిని కదిలించిన ఎవరు కోటేద్దాం, ఎవరు కోటేద్దాం, ఆ పార్టీగా ఈ పార్టీకి. నువ్వెవరికి వేద్దాం అనుకుంటున్నావు, నువ్వెవరికి వేద్దాం అనుకుంటున్నావు? సందిగ్ధంలో మీమాంసలో కొంతమంది కొట్టుమిట్టాడుతూ చాలామంది అడుగుతున్నారు, అనయ్య మేము ఎవరు కోటేయాలని. నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి కూడా పలానా పార్టీకి ఓటేయండి నా నోటితో చెప్పిన జ్ఞాపకం నాకు లేదు. దేవుని కృపను బట్టి ఓటు హక్కు అనేది అది వ్యక్తిగతం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని అభిమానిస్తారు. ఇప్పుడు అందరి అభిరుచులు ఒకే రకంగా ఉండవు కదా. అందరి అభిరుచులు ఒకే రకంగా ఉంటే బట్టల దుకాణంలో అన్ని రకాల వెరైటీ డిజైన్స్, అన్ని రకాల కలర్లు ఎందుకుంటాయి? అందరి టేస్టు ఒకటే అయితే ఒకటే కలర్ శారీ ఉంటుంది, ఒకటే కలర్ షర్ట్లు ఉంటాయి. ఇన్ని కలర్లు ఎందుకున్నాయి? పుర్రికో బుద్ధి అన్నట్లుగా ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. లైక్ దట్ రాజకీయాల్లో కూడా ఎవరు ఏ పార్టీకి ఓటేయాలో అది వ్యక్తిగత హక్కు. ఒక వ్యక్తి స్వేచ్ఛ మీద మరొకరు అజమాయిషి ఉండటానికి వీల్లేదు. కానీ చాలామంది అడుగుతున్నారు, ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ విషయంలో ఓ దైవజనుడిగా మీరు ఇచ్చే వివరణ ఏంటి అని తెలుగు రాష్ట్రాల్లో మన పరిచర్య ద్వారా దేవుని వాక్యం విని బలపడే వందల కొలది బిడ్డలు నన్ను అడుగుతూ ఉన్నారు. అయితే ప్రజలు ఎన్నుకోవాల్సిన రాజు ఎలా ఉండాలి? బైబిల్లో కొన్ని నియమావళులు ఉన్నాయి.
నేను చెప్పటం ఇది సబబే అని అనుకొని, ఎందుకంటే యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించకపోతే ఆ వ్యక్తికి అరుణోదయం కలగదు. అంటే దేవుని ఆశీర్వాదం ఆ పరిచర్య మీదకి రాదు. ప్రజలేమనుకుంటారు, ఈ మాట చెప్తే ప్రజలు బాధపడతారేమో అని ప్రజలను సంతోషపరిచే బోధ చేయకుండా, వాక్యం ఏం చెప్తుందో ఆ బోధ ఏ సేవకుడు బోధిస్తాడో ఆ పరిచర్య దేవునికి సంతోషాన్ని కలుగు చేసే పరిచర్యని వాక్యం అంటారు. మెట్టుకు దైవజనమ, క్రైస్తవులు ఎలాంటి రాజును ఎన్నుకోవాలి? దేవుని బిడ్డలు ఎన్నుకునే రాజుకు ఉండవలసిన గుణగణాలను గూర్చి ద్వితీయోపదేశ కాండంలో ప్రాముఖ్యంగా 5 రకాల గుణగణాలను గూర్చి, అంటే ప్రాముఖ్యంగా ఇంకా చాలా ఉన్నాయి, 5 రకాల గుణగణాలు మీరు ఎన్నుకోబోయే రాజుకు ఉండాలి అని చెప్పి ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇవన్నీ చదవగలిగేంత సమయం లేదు, తర్వాత మీరు చూడండి. 15వ వచనంలో అంటాడు, నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీదుగా రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరుడు కాని అన్యుడు నీ మీద నియమించుకోకూడదు. నంబర్ 1. నంబర్ 2, అతడు గుర్రములను విస్తారముగా గుర్రములను హెచ్చుగా సంపాదించుకోకూడదు. నంబర్ 2. నంబర్ 3, అతని హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. నంబర్ 4, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకోకూడదు. లాస్ట్ 1, వివరాలు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా పాయింట్లు ఎక్కువ ఉంటాయి, కానీ 1, తాను బ్రతుకు దినములన్నిట ఆ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివేవాడై ఉండాలి. దైవజన్మ, ఓటు హక్కు అది నీ ఇష్టం, నీ స్వేచ్ఛ, నీ స్వతంత్రం. నువ్వు క్రైస్తవుడు అయితే, ఇది నేను అందరికీ చెప్పట్లేదు సుమి, దేవుని వాక్యం ఎలాంటి వారిని రాజుగా ఎన్నుకోవాలి అని చెప్పేటప్పుడు మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడి స్థలములో ఏమంటాడంటే, నీ సహోదరులలో, విన్నారా, నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకోకూడదు. అయ్యా, నేను ఎవరిని నా మీద రాజుగా నియమించుకోవాలి? నీ సహోదరులలోనే ఒకరిని. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలలో ఉన్నటువంటి వారినే రాజుగా మీరు నియమించుకోవాలి. కానీ అంటారు కదా, పొరుగింటి పుల్లకూర, ఏమిరా చిన్న, పొరుగింటి, అంతే కదా, పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా నీ సహోదరుని కాదని అన్యుణ్ణి నీ మీద రాజుగా నియమించుకోకూడదు. ఫస్ట్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ క్రైస్తవ సంఘానికి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక. ఎందుకీ మన సహోదరులు ఎవరు? సహోదరుడు అంటే సహ ప్లస్ ఉదరుడు. విన్నారా? సహ ప్లస్ ఉదరు, ఒకే ఉదరములో నుంచి పుట్టుకొచ్చిన వారిని సహోదరులు అంటారు. అంటే ఆ వ్యక్తి ఎవరై ఉండాలంటే ఒకే ఉదరములో నుంచి, అంటే క్రీస్తు అనే ఉదరములో నుంచి వాడు ఉద్భవించినటువంటి వాడై ఉండాలి. అన్యుణ్ణి నియమించుకోవటం, క్రైస్తవుడు ఉండగా, యేసు రక్తముతో కడగబడిన బిడ్డుండగా అన్యుణ్ణి నియమించుకోవటం మీరు చూశారు కదా. నీవు రాజుగా నియమించుకునేవాడు నీ సహోదరుడే అయి ఉండాలి, అన్యుని నీ మీద నియమించుకోకూడదు. ఇక యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు ఎవరూ లేరు అని అనుకున్నప్పుడు దానికి ఇంకొక ఆప్షన్ ఉంటుందేమో. కానీ ఏ దేశంలోనైనా
నీ సహోదరుణ్ణే నీ మీద రాజుగా నియమించు. ఎవరు మన సహోదరులు? యేసు రక్తంతో కడగబడిన వాళ్ళే కదా, యేసుక్రీస్తు ఉదరములో నుంచి ఉద్భవించిన వాళ్ళే కదా. ఫస్ట్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్. రెండవది, అతడు రథాలు గుర్రాలు విస్తారంగా సంపాదించుకోకూడదు. అంటే అతడు కులబలం మీద, జనబలం మీద, ధనబలం మీద ఆధారపడేవాడిగా ఉండకూడదు. దేవుని మీద ఆధారపడేవాడై ఉండాలి. విన్నారా? యేసయ్యే నా ఆధారం, దేవుడే నా దిక్కని దేవుని మీద ఆధారపడేవాడిని నువ్వు రాజుగా చేసుకోవాలి. జనబలంతో, కులబలంతో, అండబలంతో, ధనబలంతో రాజకీయాలు చేసే వ్యక్తిని నువ్వు ఎన్నుకోకూడదయ్యా. దేవుని మీద ఆధారపడేవాడిని నువ్వు ఎన్నుకో అంటాడు. మీరు చూడండి. మూడవది, ఆ రాజు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నవాడిగా ఉండకూడదు. ఇది నేను చెప్పట్లేదు సుమి, ఎవరినో ఉద్దేశించి నేను చెప్పట్లా. నా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆయన యాజకుడిగా, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిగా నేను చెప్తున్నాను. ఆ రాజకీయ నాయకుడు లేకపోతే ఆ రాజు బహుభార్యాతత్వం కలిగిన వాడిగా ఉండకూడదు. వాక్యం దానికి ఒప్పుకోదు. అసలు వాక్యం బహుభార్యాతత్వాన్ని నిజంగా ఒప్పుకోదా? ఒప్పుకోదు. ప్రజల హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ అంటారు కదా, యేసుప్రభు వారు ఆదిలో వానిని పురుషునిగాను స్త్రీగాను కలుగు చేసెను అని చూస్తాం. ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీసి తీయబడిన ఎముకలో నుండి ఒక్క స్త్రీనే దేవుడు చేశాడు. ఎందుకు ఒక్క స్త్రీని చేశాడు? ఏమి ఏడుగురిని దేవుడు చేయలేడా? ఏడుగురిని కర్మ 70 మందిని కూడా దేవుడు చేయగలడు. తీసిన ఎముకలో నుండి ఒక్క స్త్రీని చేయటానికి కలిగిన కారణం, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకే బద్ధుడై ఉండాలి. ఏదేను తోటలోనే బహుభార్యాతత్వాన్ని దేవుడు అంగీకరించలేదు. ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఒక పురుషుడికే, ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఒక పురుషుడికే బద్ధురాలై ఉండాలి. బహుభార్యాతత్వాన్ని కానీ బహుభర్తతత్వాన్ని కానీ దేవుని వాక్యం అంగీకరించాల. మరి ముఖ్యంగా రాజుగా ఉండేటువంటి వాడు, విన్నారా, అనేక మంది స్త్రీలను వివాహం చేసు. ఎవరు కోటేయాలనుకుంటావో నీ ఇష్టం. కానీ క్రైస్తవుడు రాజుగా ఎన్నుకోవాలనుకున్న వాడికి ఉండాల్సిన లక్షణాలను గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. వాక్యం చెప్పకపోతే ప్రజలేమనుకుంటారు అని మౌనంగా ఉంటే దేవుని దృష్టి ఎదుట సేవకుడు దోషి అయిపోతాడు. నాలుగవది, ఆ రాజుకుండే 4వ లక్షణం ఏంటో తెలుసా? అతడు విస్తారంగా వెండి బంగారాలు సంపాదించుకోకూడదు. ఈడకు వచ్చేసరికి ఆగిపోవాల్సిందే. ఏ రాజకీయ నాయకుడు సంపాదించుకోవట్లేదండి. ఇలా చూస్తే అసలు ఎవరికి ఓటేయకుండా ఉంటేనే మేలేమో అని అనిపిస్తుంది. రాజకీయాల్లోకి రాకమునుపు పెద్ద ఆస్తి ఉండేది కాదు. ఒక 5-10 సంవత్సరాలు రాజకీయం చేసేది లేదు, కోట్లకు పడిగెత్తుతున్నాడు. నిజమైన రాజు, రాజకీయ నాయకుడు విస్తారమైన వెండి బంగారాలు సంపాదించుకోకూడదు. 5వది, తాను బ్రతుకు దినములన్నిట యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవాడై ఉండాలి. అలాంటి వాడిని మీరు రాజుగా ఎన్నుకోండి అంటాడు. మీరు తెలంగాణ ప్రాంతం నుంచి వింటున్నారో, ఆంధ్ర ప్రాంతం నుంచి వింటున్నారో, భారతదేశంలో ఏ ప్రాంతం నుంచి వింటున్నారో, నీవు క్రైస్తవుడివైతే ఈ 5 గుణగణాలు ఎవరిలో ఉన్నాయో చూడండి. 5 కంప్లీట్గా మీకు కనపడకపోయి ఉండొచ్చు. ఎవరిలో కనపడవు, ఎందుకంటే ప్రతి మనిషి అసంపూర్ణం. రాజుకు ఉండాల్సిన మొదటి లక్షణం, అతడి నీ సహోదరులలో ఒకడై ఉండాలి కానీ అన్యుడు కాకూడదు. కులానికి అమ్ముడుపోయి, డబ్బు కమ్ముడిపోయి, యేసును విశ్వసించని వాడిని నీ మీద రాజుగా నియమించుకుంటే నీ ఇష్టం.
కానీ నా దేవుని వాక్యం చెప్తున్నమాట, అతడు దేవుని మీద ఆధారపడేవాడు అయి ఉండాలి. 3, బహుభార్యాతత్వం కలిగిన వాడిగా ఉండకూడదు, వాక్యం చెప్తుంది. 4, విస్తారంగా వెండి బంగారాలు సంపాదించకూడదు. 4, ఆఖరిది 5వది, బ్రతుకు దినములన్నిటా కుడికైనా ఎడమకైనా త్రుటిల్లిపోకుండా ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఓటేసే ముందు, తమ్ముడు నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడి జీవితంలో దేవుని వాక్యం కంటే మనకు అధికమైనది మరొకటి ఏది లేదు. విన్నారా? దేవుని వాక్యం కంటే మనకు అధికమైనది లేదు. మన కులం కాదు ప్రాధాన్యం. మరో మాటలో చెప్పాలంటే నీ తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, చివరికి నీ ప్రాణం కంటే నీకు దేవుని వాక్యం ఎక్కువ కదా. వాక్యానికే మనం విలువిద్దాం. అలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయో గుర్తుపట్టండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన వ్యక్తి కోటేయండి. కృపా సమాధానాలు మనందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ చిత్తంలో ఉన్న బిడ్డను మీరు ఎన్నుకోండి. ప్రజల హృదయాలు మీ చేతిలో నీటి కాలువ. మీ చిత్తానుసారమైన వ్యక్తులు ఏ పార్టీకి చెందినవారో నైనా పలానా పార్టీని గెలిపించమని మేము అనం. మీ సన్నిధిలో ప్రార్థన చేయం. అయితే క్రైస్తవ్యానికి, అన్ని జాతుల ప్రజలకు, అన్ని మతాల వారికి సమన్యాయం చేసే ఆ నీతి కలిగిన వ్యక్తులను లేవనెత్తండి. మానవుల రాజ్యంపై నువ్వు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఎవరికి అనుగ్రహింప నిశ్చయిస్తారో వారికి అనుగ్రహిస్తారు. ప్రజల హృదయాలు మీ చేతిలో ఉన్నాయి. ఆయన ఓటు వేయటానికి వెళ్ళేటప్పుడు వాక్యం ఎవరిని రాజుగా ఎన్నుకోమంటుందో వాక్యానికి నీ ప్రజలు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నారు. డబ్బుకు నీ పిల్లలు అమ్ముడు పోకూడదు. కులానికి నీ పిల్లలు అమ్ముడు పోకూడదు. ప్రాంతీయతత్వానికి నీ పిల్లలు అమ్ముడు పోకూడదు. వాక్యానికి అగ్రపట్టం కట్టి, వాక్యానికి పట్టాభిషేకం చేసి, వాక్యపు అనుగుణ్యంగా ఓటేసే మనసు ప్రతి బిడ్డకు దయచేయి. మా దేశానికి మీ చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని మాకిచ్చుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక.